ఒక్కటే కారణం, యథా రాజా తదా ప్రజ అంటారు కదా. పైన ఉన్నాడు ఎట్లుంటే కింద నోడు అట్లే ఉంటాడు. పైన ఉన్నాడు అట్లే ఉన్నాడు, కన్ను నెత్తికెక్కి ఆయన అట్లే మాట్లాడుతున్నాడు. మీరు చూసి ఉంటారు నిన్న ఎల్ఎన్టీ అనే కంపెనీ ఉంటుంది. ఎల్ఎన్టీ మీకు తెలుసు, మీకు తెలియదు. ఎల్ఎన్టీ అని లార్సన్ అండ్ టూబ్రో అనేది ఒక పెద్ద అంతర్జాతీయ కంపెనీగా ఎదిగింది ఇప్పుడు. ఆ కంపెనీ సిఎఫ్ఓ వచ్చిండు హైదరాబాద్. వచ్చి ఆయన మాట మీద మాట వచ్చి ఏమన్నాడు, ఈ ఫ్రీ బస్సు పుణ్యమా అని మా మెట్రో తగ్గింది కొద్దిగా అన్నాడు. ఆ మాట అంటే ముఖ్యమంత్రి జైల్లో పెట్టురు అని అంటూ, అంటే ఏందన్నట్టు కథ. అంటే నీ అభిప్రాయం కూడా చెప్పని అవును. లగచర్లలో రైతులు భూములు అంటే వాళ్ళని జైల్లో పెట్టి ఇప్పుడు 35 రోజులైంది. ఇది ఒక్కళ్ళకి జరిగింది కదా అని మనం సప్పుడేకుంటే రేపు మీకు జరుగుతుంది. నేను గది చెప్తున్నా. ఇలా లగచర్ల జరిగింది, అటు ఆయనకు జరిగింది, ఆశా వర్కర్లకు మొన్న జరిగింది, ఇప్పుడు అంగన్వాడీ ఒక్కరు కాదు. ఇప్పుడు రాష్ట్రంలో ప్రతి ఒక్కరు ఆందోళన పదంలో పోవడానికి రెడీగా ఉన్నారు, కొట్లాడడానికి రెడీగా ఉన్నారు. ఇప్పుడు ఆర్పీలను అరెస్ట్ చేసిండ్రు, రిసోర్స్ పర్సన్స్ మెప్మాలో. ఇక సరే ఆయన అంటే సినిమా యాక్టర్, ఆయన మంచిగా ఉంటాడు, ఏం కాదు. కానీ నేను ఏమంటున్నా, ఒక్కరు కాదు, అల్టిమేట్గా రాష్ట్రంలో ఎవరు కూడా గొంతు విప్పడానికి వీల్లేదు.